హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. మేము ఈరోజు బోనాలు అయితే చేసామండి. మా అక్కయ్య నేను ఇద్దరము బోనాల దగ్గరికి వెళ్ళామండి. బోనం ఎత్తుకొని చూడండి, ఇదే అండి మా మా ముత్యాల పోచమ్మ తల్లి దేవస్థానం అండి. ఇదే మా ఊర్లో పద్మనగర్ అండి మాది. చూడండి, చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడ డ్యామ్ వాటర్ కూడా ఇక్కడ దాకా వస్తాయండి. సో ఈసారి అయితే లేవండి. చూడండి ఎంత పెద్దగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుందండి. చల్లని గాలి, పచ్చని చెట్లు, చుట్టూ పొలాలు, భలే బాగుంటుందండి. ఇక్కడ చాలా బాగా నచ్చుతుంది నాకు ఇక్కడ. చూడండి, పోయిన ఇయర్కి ఈ ఇయర్కి చాలా డెవలప్ అయిందండి. మనం వెళ్ళగానే చూడండి అరటి చెట్లు కనిపిస్తున్నాయి మనకి. స్టార్టింగ్లోనే ఇలా రావి చెట్టు, మర్రి చెట్టు రెండు కలిపి పెట్టారండి. ఇది కూడా ఒకటి చాలా బాగుంటుందండి. మనం కాళ్ళు కడుక్కోవడానికి కూడా ఈసారి ఫెసిలిటీస్ ఉన్నాయండి, పోయిన ఇయర్ లేవు. మనకి ఇలా రాళ్ళేం కుచ్చుకోపోకుండా ఇలా రోడ్డు కూడా వేశారండి సిమెంట్తో. చాలా బాగుందండి, చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. నేనైతే చాలా ఇష్టపడతాను ఈ ప్లేస్, ఎందుకంటే చాలా చల్లని గాలి వస్తుందండి. మేము ఉండేది సిటీలో కదండి, సో సిటీకి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుందండి. ఇది కూడా సిటీలోనే ఉంటుంది కానీ లాస్ట్లో ఉంటుంది కాబట్టి పల్లెటూరు వాతావరణం లాగా కనిపిస్తుందండి. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఈ టెంపుల్కి విరాళం ఇచ్చిన వాళ్ళ దాతలు ఉంటారు కదండి, వాళ్ళ నేమ్స్ అండి. చూడండి, ఇక్కడ పోతురాజు ఉంటాడండి. సో మనమైతే ఫస్ట్ అమ్మవారిని చూపిద్దామనేసి వెళ్తున్నానండి నేను. ఈరోజు లాస్ట్ డే కదా అండి, చాలామంది లేరండి లాస్ట్ డే రోజు. సో ఇదేనండి పోచమ్మ తల్లి, చాలా బాగుంటుందండి. చూడండి చిలకలు ఎలా కట్టారో చూసారా అండి. అమ్మవారి దర్శనం చాలా బాగుంది కదా అండి. సో ఇదేనండి మా ముత్యాల పోచమ్మ తల్లి దేవస్థానం, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మేమైతే లాస్ట్లో ఇలా సెల్ఫీలు అయితే దిగామండి. లాస్ట్లో మా పాపకి బోనం కూడా ఎత్తామండి ఒక సెల్ఫీ కోసం.